ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. నేను అప్పుడు వెళ్ళలేదండి. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కలిసామని చెప్పేసి మీరు అడిగారు. కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్ దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ కూడా కలిసారంటే మరి ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి? ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను కార్లో. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. I have that messages. Those messages are very normal. వీడియోనే ఉంది కదా. Those messages are very normal. Yeah, normal. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును, కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నారు. ఆగస్ట్ ఎండింగ్ లో. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేసుకున్నారు. అంటే 1.5 years లో 5 అబార్షన్స్ అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, he continuously assure me. సరే, ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. అతను వచ్చేదే అందుకండి, అందుకు. ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? He is not a journalist, he don't have any license. అతను జర్నలిస్ట్ కాదు. ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనను కొట్టారు. ఎవరండి ఇవన్నీ చెప్పింది? కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా?
మీ- ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? ఒక అతను ఎమ్మెల్యే జర్నలిస్ట్ కాబట్టి కూడా అతను ఎమ్మెల్యే ఇక్కడ కాబట్టి జర్నలిస్ట్ నేను ఇంట్లో అతని పెట్టారు కదా. నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి అవును, ఒక నేను జర్నలిస్ట్ మా మీద అబ్బాయి కంప్లైంట్ మాట- ఇవ్వడానికి ఎవరు? మీరు నేను వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే ఒక నేనే లాంఛనంతో పెట్టిన వీడియో కొట్టారు. నేనే పెట్టింది ఎలా కొట్టారు? అతను అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వినండి, చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సార్ చెప్పండి చెప్పండి. సరే నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదని చెప్పండి. అనుకుంటున్నాను. ఓకే లీవ్ ఇట్ దట్ క్వశ్చన్ దెన్. సరే, ఓకే. ఒక విషయం ఏమి- ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నానని? ఏది తీసుకురా కదండి, అడగండి కదా. ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి. లేకుండా ఏది అడగము. మీకు వచ్చింది wrong info. చెప్పండి, మా దగ్గర proofs అంటే ఉంటాయి, మీరు మేము ఇష్టంతో అడగం. ఓకే పోయారా? ఓకే ఇప్పుడు ఓకే అతను చెప్పండి. హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఓకే. తీసుకుంటున్నారు, అది ఓకే. ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం? డిమాండ్ చేశారు. మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. ఓకే వినిపించండి, వినిపించండి. హోమ్ మేకర్ అయినా కంటెంట్ క్రియేటర్ అయినా కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store